అందరికీ గుడ్ మార్నింగ్. ప్రతి ఉద్యోగస్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఎన్నో మార్పులు జరగబోతున్నది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఐటీఆర్ బెనిఫిట్స్ కానివ్వండి, ట్యాక్సెస్ కానివ్వండి, ఇంకెన్నో మార్పులు భారీ ఎత్తున జరగబోతున్నది. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్సూరెన్స్లు కానీ మన శాలరీ అకౌంట్ ఒకటి ఉంటే వేరే ఒక బ్యాంకులలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది రాంగు. ఎందుకంటే ఒక ఉద్యోగస్తుడు తన జీవితంలో పర్సనల్ లోన్, లాట్ లోన్, హౌస్ లోన్ ఇలా ఎన్నో తీసుకునే అవకాశం ఉంది. ఆ లోన్కి వెళ్ళినప్పుడు బ్యాంకు వాళ్ళు మరొక సపోర్టింగ్ ప్రొటెక్షన్ కింద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ చేయిస్తుంటారు. సో వేరొక బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్సూరెన్స్ కట్టుకొని మళ్ళీ ఇక్కడ కట్టుకోవడం, డబల్ పేమెంట్స్. లోన్ సపోర్ట్ చేసే ఇన్సూరెన్స్లు, ఇన్వెస్ట్మెంట్ అనేవి ఆ లోన్ని మాత్రం ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మీకు శాలరీ అకౌంట్ ఎందులో అయితే ఉందో అందులోనే ఇలాంటి మంచి ఇన్సూరెన్స్ చూసి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చూసి చేసుకుంటే మీకు కొంత ధనము ఆదా అవుతుందని నా యొక్క అడ్వైజ్. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్కి ఇంకొక 9 days మాత్రమే టైం ఉంది. కాబట్టి ఏదన్నా ప్లాన్ చేసుకోవాలంటే త్వరితగతిన చేసుకోండి. ఎందుకంటే మెడికల్, ఆన్లైన్ ప్రాసెస్, మెడికల్ ప్రాసెస్ ఇలా 3 లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనకు బాండ్ ఇష్యూ అయ్యే టయానికి ఈ ప్రాసెసింగ్ పీరియడ్ వేస్ట్ అవ్వకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే బెనిఫిట్స్ ఉన్న స్కీమ్స్ని ప్లాన్ చేసుకోమని నా యొక్క ప్రత్యేక అడ్వైజ్.